Today, I want to talk about you are a missionary. అంటే మిషనరీ అంటే యాక్చువల్గా మిషన్ అంటే ఒక పని, ఒక ప్రత్యేకమైనటువంటి పని. హీ కేమ్ ఆన్ అ మిషన్ అంటారు అనమాట. ఒక ప్రత్యేకమైన పని మీద వెళ్ళే వాళ్ళని వెంట ఆన్ ఎ మిషనరీ. ఓకే, ఒక రకంగా చూస్తే పనివారు అని కూడా అనొచ్చు. ఏసై అంటారు జత పనివారు. అందరూ చెప్పండి, నేను ఏసయ్యతో జత పని వాణిని అనండి. యా, యువర్ ఫిమేల్ ఆర్ మేల్, ఎవ్రీబడి ఈజ్ ఎ కోలాబరర్ విత్ జీసస్ క్రైస్ట్. అందుకనే ఆయన లార్డ్, ఆయన దేవుడైనప్పటికీ కూడా దైవత్వం యొక్క పరిపూర్ణ తత్వము ఆయనలో ఉండినప్పటికీ కూడా ఆయన శిష్యుల్ని ఏమన్నాడో తెలుసా? మీరు నా స్నేహితులు. హి సెడ్, ఫ్రమ్ హెన్స్ ఐ విల్ కాల్ యూ ఫ్రెండ్స్. స్నేహితులు అంటే ఆయన పనిలో మరి వాళ్ళు కూడా పాలుపుచ్చుకోబోతున్నారు కాబట్టి, ఆల్రెడీ పని చేశారు కాబట్టి వారిని ఫ్రెండ్స్ అంటున్నారు. దట్స్ అ వెరీ హై కాలింగ్. అది చాలా ఉత్తమమైనటువంటి పని. అది ఒక రకంగా మరి యేసయ్య ఎంత దీనుడో, ఆయన తండ్రి ఎంత దీనుడో అర్థమవుతుంది కదా. హౌ క్యాన్ సంబడి కాల్ ద వన్ హూ ఇస్ డౌన్ ఎ ఫ్రెండ్? మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని స్నేహితులు అని పిలిచారా? Did you ever call somebody who is down, washing utensils, cleaning your garments, doing stuff? My friend, you need to be like Jesus. ఒకవేళ నువ్వు అలా పిలిచావు అంటే నీలో యేసు గుణాలు కొన్ని ఉన్నాయన్నమాట. You got some qualities of Jesus. ఆయన చూడండి, మానవుడు పాపి అయి ఉంటుండగా ఆ పాపిని ఆయన రక్తముతో కడిగి మరి బాగు చేయడమే కాదు, వారిని ఆయన పనికి అర్హులుగా సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇచ్చాడు. ఇచ్చి వారిని స్నేహితులు అంటున్నాడు. ఈస్ కాలింగ్ దెమ్ ఫ్రెండ్స్. వాట్ ఏ హంబుల్ పర్సన్. Acts 13:47-48. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అనేది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? పౌలుతోటి. పౌలుని అంటున్నాడు, నీవు యేసయ్యని కాదు, తండ్రిని కాదు, పరిశుద్ధాత్మని కాదు, పాల్, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు. యు సీ దట్ హీ ఈస్ మేకింగ్ ఎ పర్సన్. ఇంగ్లీష్లో చూస్తే దట్ దౌ షుడ్ బి ఫర్ సాల్వేషన్ అన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ ఇద్దరు ఉంటారు పౌల్తో పాటు, బర్నబాస్ కూడా. పౌల్ అండ్ బర్నబాస్ ఇద్దరు కలిపి మేము సువార్త ప్రకటిస్తాం అని వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో దేవుడు వారిని బలపరుస్తున్నాడు. నీ హృదయంలో ఒక తలంపు వచ్చిందా? గాడ్ స్ట్రెచెస్ అండ్ ఎక్స్టెండ్స్. హి ఈస్ టెల్లింగ్ దెం భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు. వాళ్ళు యెరూషలేములో ఉండేవాళ్ళు. ఒక అతను లేవీయుడు, ఒక అతనేమో కొంచెము నేర్చుకున్నటువంటి బాగా తన యొక్క యూద ధర్మాన్ని నిష్ఠగా పాటించాలి, దాని కొరకు ఏమైనా చేయాలనేటువంటి ఒక నిష్ఠ గల భక్తుడు పౌలు. అంతకుముందు సౌలు. అతను ఎప్పుడైతే దేవుడిని తెలుసుకొని దేవుడి యొక్క వాక్యాన్ని నేను కూడా ప్రకటించాలనుకున్నాడో, గాడ్ ఈస్ స్ట్రెచింగ్. అందరికీ తెలుసు దేవుని రాజ్యం వెతకాలని. అయితే నేను అర్హున్నా, నేను చేయగలనా, నేను పాపిని కదా, లేకపోతే నాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు పోటే గడవట్లేదు, చాలని జీతం, నాకు ఇంకా బలహీనతలు ఉన్నాయి, నాకు ఇంకా వ్యసనాలు ఉన్నాయి, నా గతం చాలా చెడ్డది, నా మాట ఎవరన్నా వింటారా? ఇక్కడ దేవుడు ఈజ్ ఎక్స్టెండ్. దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ స్ట్రెచింగ్, గాడ్ ఈజ్ రిలీజింగ్ ఎ వర్డ్. ఎన్నిసార్లు ఆయన యాకోబుకి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేశాడు? 4 times. అబ్రహాంకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడు? చాలాసార్లు జ్ఞాపకం చేశాడు. ఇస్సాకు జ్ఞాపకం చేశాడు. ఒకవేళ నీకు విశ్వాసం తగ్గిపోతుంది, ఎందుకంటే అక్కడ యాకోబు ఒక మోసం చేసేసాను అనేటువంటి ఒక మనసాక్షిలో ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, తప్పు చేసి వెళ్ళిపోతున్నాను, ఇంట్లోంచి మా అన్న చంపైపోతున్నాడు అంటే దేవుడు ఆ రాత్రి బండను తల కింద పట్టుకుంటున్నప్పుడు దేవుడు అతనితో మంచి దర్శనం ఇచ్చి అతనికి ఒక దర్శనం వస్తుంది. ఒక నిచ్చెన వేయబడి దూతలు ఆకాశానికి ఎక్కి దిగుతున్నాయంట. ఇదే మాటను యేసు ప్రభువారు నతానియేలుతో శిష్యులతో ఉన్నప్పుడు చెప్తాడు కదా, రానున్న రోజుల్లో మీరు మనుష్య కుమారునిపై నిచ్చెన ఉండి దూతలు పైకి ఎక్కి రావడము మీరు చూస్తారు. కనెక్షన్ టు హెవెన్. అప్పుడప్పుడు డౌన్ అయిపోయినప్పుడు దేవుడు మరలా వాగ్దానాన్ని దృఢపరుస్తాడు. తర్వాత లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకా నా పని ఇంతే అనుకున్నాడు. మళ్ళా దేవుడు దర్శనం ఇచ్చి అక్కడి నుంచి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మరి అతని కుమారులు ఇద్దరు ఒక ఘోరమైన తప్పు చేసి ఇబ్బంది పడినప్పుడు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతన్ని చంపేస్తారేమో అని భయపడినప్పుడు మళ్ళా దేవుడు దర్శించి మళ్ళా అతనికి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. యు సీ దట్ గాడ్ రిమైండ్స్ అస్ ఆఫ్ హిస్ ప్రామిస్. ఎందుకంటే ఇది మనము చూసుకోలేం, మనము ముట్టుకోలేం. ఇది విశ్వాసంతో కూడింది కాబట్టి దేవుడు ఆ విశ్వాసాన్ని మాటి మాటికి అనేక రీతిలుగా, అద్భుతాలుగా, సూచన క్రియలుగా బలపరుస్తూ ఉంటాడు. పౌలు అంటున్నాడు, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండనట్లు. సాధారణంగా మనం ఎవరు అనుకుంటాము? యేసయ్యను అనుకుంటాం.
బట్ ఈజ్ కాలింగ్ అంటే మరి దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పండి. ఒకసారి ఈ మాట వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కేవలం ప్రార్థనే చేయాలా లేక పని కూడా చేయాలా? దిస్ ఈజ్ నాట్ ఎ ప్రేయర్ మినిస్ట్రీ. ఒక రకంగా మనము ప్రార్థనే మినిస్ట్రీగా చేయకూడదు. నాకు తెలిసి ప్రార్థన అనేది ఒక ఊపిరితో సమానం లేక భోజనంతో సమానం. సరే ఊపిరాడుతుంది, భోజనం చేస్తున్నావని నువ్వు చదువుకోకుండా ఏ ఉద్యోగం చేయకుండా అలా ఉండిపోతావా? నువ్వు ఊపిరాడుతుంది కదా చాలని, అన్నం తింటున్నాను కదా? లేదు, చదువుకుంటావు, ఉద్యోగం తెచ్చుకుంటావు, వివాహం చేసుకుంటావు, మళ్ళా తర్వాత తరాన్ని తయారు చేస్తావు, నీ ప్రణాళికను నువ్వు పూర్తి చేసుకుంటావు. సో అలాగే ఒకవేళ నువ్వు కేవలం ఊపిరి పీల్చుకొని అన్నమే తింటే అలా ఉంటున్నావు అనుకో, ఏమంటాడు? ఏమన్నా పని చేయొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు గెంటుతారు. దే విల్ పుష్ యూ. సో యేసుప్రభువు వారు ప్రార్థించేవారు రాత్రి ఆ సమయంలో, అందులో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రార్థించేవారు. శిష్యుల్ని ఇంకా ప్రార్థించమని చెప్తాడు ఆయన. మీరు ప్రార్థిస్తే ఎక్కువ పని చేయగలరు. వాళ్ళు ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థించడం మొదలు పెట్టారో ఎడతెగక స్వార్థ చేసి అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు. సో డోంట్ జస్ట్ సే ఓన్లీ ప్రేయర్, నో, రెండు కావాలా. అంటే దేవుడు ఒక మనిషికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. మనం ఇప్పుడు కూడా గాడ్ యూ ఓన్లీ డూ ఇట్ అంటాం. భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఒకరికి ఇచ్చిన పిలుపును దేవుడు ఎంతమందికి ఇవ్వగలడు? దిస్ ఈజ్ వాట్ గాడ్. ఈ రెస్టరేషన్ తర్వాత దేవుడు హీ ఈజ్ నౌ మిమ్మల్ని తీసుకొని ఈ వర్తమానములో ఆయన ముంచి, సో గాడ్ ఈజ్ సోకింగ్ యూ ఇన్ దిస్ రెస్టరేషన్ సీజన్, టెల్లింగ్ యూ. ఎందుకంటే మన ఆలోచనలకు ఒక్కసారి మన పరిస్థితులను బట్టి మనం చాలా తక్కువగా ఆలోచించుకుంటాం. సమ్ టైమ్స్ వీ థింక్ జస్ట్ అబౌట్ ద సర్వైవల్. నా కాళ్ళ మీద నేను బతకగలనా, నా పట్టుని నింపుకోవాలనే స్టేజ్కి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అంటాడు వీటి గురించి ఆలోచించొద్దు అంటాడు. అంటే ఎక్కడో పొరపాటు జరిగింది. సో దేవుని రాజ్యం పట్ల మన తలంపులు కొంచెం తగ్గిపోయినప్పుడు మనము వీ బికమ్ డౌన్. ఇక్కడ పౌలుకి ఎంకరేజ్ చేస్తున్నాడు, పౌలుకి బర్నబాస్కి. ఎందుకంటే అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. ఇంట్లోంచి మరి వాళ్ళని బయటికి రానివ్వకుండా కూడా చేశారు. వాళ్ళ ఇంట్లోంచి పారిపోయారు. దే రాన్ అవే, దే గాట్ స్కేర్డ్, టెర్రరైజ్డ్. సో మేము ఈ ఏరియాలో, ఈ గల్లీలో ఉండగలమా? మేము అసలు చేయగలమా? కెన్ వీ అట్లీస్ట్ సర్వైవ్? గాడ్ ఇస్ టెల్లింగ్ ఫర్గెట్ సర్వైవల్, యు ఆర్ salvation for the ends of the earth. If your boundaries are getting tight, the Lord is enlarging the boundaries unlimitedly. నువ్వేమైనావు, this should be the core of your life. అందరూ దీన్ని సాధారణంగా ఏమంటారంటే, ఓకే రిటైర్ అయిన తర్వాత చేసుకోండి, ఆఫ్టర్ రిటైర్మెంట్ చదువుకొని పెళ్ళి రిటైర్ అయిన తర్వాత, లేకపోతే ఫ్రీ టైం. అంటే అది ఒక బాధ్యతగా నువ్వు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దేవుడు నీ సరిహద్దులను అన్ని రంగాల్లో విస్తరింపజేస్తాడు. ఒకవేళ ఇప్పుడు దేవుడు వచ్చి ఈ మాట మీ అందరికి ఇచ్చాడు అనుకోండి, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా నేను నియమించాను అంటే ఎంతమంది నన్ను దీన్ని రిసీవ్ చేసుకుంటారు? నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు సార్, పక్క ఊరు కూడా తెలియదు. ఓకే, కొంతమంది పల్లెల్లో ఉండేవాళ్ళు అంటారు, నేను మా ఊరు హైదరాబాద్ కూడా రాలేదు. భూదిగంతములు అంటే నువ్వు భూమి అంతా తిరగాలనే కాదు. అఫ్కోర్స్ తిరగొచ్చు. ముందు నీ ఇంటికి వెలుగుగా మారుతావు, తర్వాత నీ వీధికి మారుతావు, తర్వాత నీ ఊరికి మారుతావు. అది చాలదా? ఆ ఊరు నుంచి వెళ్ళిన వ్యక్తి ఎక్కడెక్కడికో వెళ్తావు. ఒకసారి ఒక కూటమి జరుగుతుంది, ఒక వ్యక్తి వాక్యం బోధిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు సర్వలోకానికి. ఆయనేమో కేవలము గల్లీలోనే బోధిస్తున్నాడు. అది చూసి ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆ వ్యక్తి ప్రపంచమంతటికి స్వార్థ ప్రకటించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, బిల్లీ గ్రామ్. ఇప్పుడు బిల్లీ గ్రామ్ రక్షించిన వ్యక్తి ప్రపంచానికి స్వార్థ ప్రకటించాడా లేదా? యు సీ దట్ నౌ. ఇఫ్ యూ క్యాన్ బి అట్లీస్ట్ ఎ లైట్ టు యువర్ నైబర్, యూ డోంట్ నో, హీ కెన్ హిట్ ద ప్లానెట్. Sometimes you feel inferior. I don't have a ticket. I can't go to even Hyderabad. How can I go? You don't know. God is giving you. అందుకని ఇప్పుడు దీన్ని ఎంతమంది రిసీవ్ చేసుకోవాలా? అందరూ, ఎవ్రీబడి షుడ్ రిసీవ్ ఇట్. యూ డోంట్ నో హౌ ఇట్ గోస్. శిష్యులు అనుకున్నారా? ఇప్పుడు వాళ్ళ విషయమే అనుకున్నాడా పౌలు? ఇప్పుడు కూడా పౌలును భూదిగంతముల వరకే కాదు, భూమి ఉన్నంత వరకు రక్షణార్థంగా పౌలుని చేశాడు. God did not make Paul the preacher of the planet at that time only, but all the time of the earth. రెండవ రాకడ వరకు పౌలు రక్షణార్థంగా మాట్లాడు. ఎందుకంటే ఆ వాక్యం చదువుకొని ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? పౌలు గురించి. సో గాడ్, పౌలు ఏమైనా అన్నాడు, హి టుక్ ఇట్. అవును ప్రభువా నేను చేస్తానన్నాడు. అతని దగ్గర అంత ద్రవ్యం లేకపోవచ్చు, అంత సామర్థ్యం లేకపోవచ్చు, అంత వాక్చాతుర్యం లేకపోవచ్చు, బట్ సీ హి టుక్ ఇట్. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నావా? దేవుడు కూడా జీవితాంతము నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. రెస్టరేషన్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫుల్ పర్పస్. ప్రార్థిద్దాం. లాయా, ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను, అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, చెయ్యి దాటిపోయే పనులు చేశాను అయ్యా. రిపెంట్ అయ్యా, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. పౌల్లాగా చూడు, అన్నిటికీ దాసుడైపోయాడంట. ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అయ్యా, ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా, ఇదిగో మొదట పోయి రాజ్యం ఎదుగుతున్నారు కాబట్టి, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.